పిల్లవాడు ఇంటికి వచ్చాడు. పూజలో పాల్గొని ఫాదర్ గారి ప్రసంగాన్ని విని పిల్లవాడు ఇంటికి వచ్చేసరికి అమ్మ పూజను ముగించుకొని ముందుగానే వచ్చి అన్నం కూర వండుతా ఉంది. పిల్లవాడు రాగానే మమ్మీ మమ్మీ అన్నాడు. ఏంటి నాయన అన్నది తల్లి. 10 ఆజ్ఞలంటే ఏంటమ్మా అన్నాడు. ఏంటంట 10 ఆజ్ఞలంటే ఏంటమ్మా అన్నాడు. తల్లి అన్నది, నాయన మనం ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదో, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో అని మనకు నేర్పించటానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు నాయన అవి అని చెప్పారు. చెప్పింది తల్లి కొడుకుతోటి. ఆ తర్వాత ఈ పిల్లవాడు అన్నాడు, అయితే అమ్మా నువ్వు దేవుడి కంటే గొప్పదానివమ్మా అన్నాడు. ఏమన్నాడు అమ్మను పట్టుకొని? నువ్వు దేవుని కంటే గొప్పదానివమ్మా అన్నాడు. అదేంట్రా అలాగంటావు? నేను దేవుడి కంటే గొప్పదాన్ని ఏంటి అంటే, మరి అంత గొప్ప దేవుడే 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, నువ్వు ఇంకా చాలా ఆజ్ఞలు ఇస్తావమ్మా, నాకు అది చేయొచ్చు ఇది చేయకూడదని అంటుంటావు, కాబట్టి నువ్వే దేవుడి కంటే గొప్పమ్మా అని చెప్పాడు ఆ పిల్లవాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యావత్ ప్రపంచము కూడా మాతృ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లులకి, ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టి చప్పట్లు కొట్టండి. మనందరము కూడా ఈ లోకానికి రావాలి అంటే మనందరికీ ఒక అమ్మ ఉండాలి. ఆ తల్లి చేసిన త్యాగం, ఆ తల్లి మనపై చూపించిన ప్రేమ, ఆ తల్లి మనకు చూపించిన కారుణ్యాన్ని కారణంగానే ఈ రోజున మనందరము కూడా మనమున్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. పిల్లరా, ఈ భూమి మీద ప్రేమని కారుణ్యాన్ని గురించి పోల్చాలి అంటే తల్లిని ఆదర్శంగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మనందరము కూడా ఈ దివ్య కారుణ్య పుణ్యక్షేత్రంలో చేరి ఆ దివ్య కారుణ్య ప్రభుని గురించి ధ్యానం చేస్తుండగా మనందరి తల్లుల కోసం కూడా మనందరం తప్పనిసరిగా ప్రార్థన చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య కారుణ్య ప్రభువా వందనం, దివ్య కారుణ్య ప్రభువా వందనం, దివ్య కారుణ్య ప్రభువా స్తోత్రం, దివ్య కారుణ్య ప్రభువా స్తోత్రం, దివ్య కారుణ్య యేసువా వందనం, దివ్య కారుణ్య యేసువా వందనం, దివ్య కారుణ్య యేసువా స్తోత్రం, దివ్య కారుణ్య యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చి నీకు నాకు కూడా దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కారుణ్యాన్ని చవి చూసేటట్లుగా మనకి వ్యక్తపరిచాడు, మనకు నేర్పించాడు. ప్రియులారా, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి రాజులలో, మహారాజులలో, చక్రవర్తులలో ఒకళ్ళు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించినటువంటి నెపోలియన్ బోనపార్టే అనేటువంటి చక్రవర్తి. ఆయన కూడా అలెగ్జాండర్ మహారాజు లాగానే ప్రపంచాన్ని గడగడలాడించాడు. ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలిస్తూ ఆ పరిసర దేశాలన్నిటినీ కూడా ఆయన కైవసం చేసుకున్నాడు. అయితే చివరికి ఆయన వాటర్లూ అనేటువంటి ప్రాంతంలో యుద్ధంలో దారుణంగా ఓడిపోయి చివరికి సెయింట్ హెలెనా అనే ద్వీపములో ఆయన ఇదిగో శిక్షను అనుభవిస్తూ ఉండగా, సెయింట్ హెలెనా అనే ద్వీపములో ఆయన శిక్షను అనుభవిస్తూ ఉండగా ఆయన చుట్టూ చేరినటువంటి జనరల్స్ తోటి ఆయన ఒకానొక సందర్భంలో ఈ విధంగా అన్నాడట. ఏమిటి అంటే, నేను అలెగ్జాండర్ మహారాజు
సీజరు అంటే కైజరు, అదేవిధంగా చార్లమాన్యా, ఇట్లాంటి మహారాజులందరూ కూడా కత్తితో, పౌరుషంతో, బలంతో, శక్తితో ప్రపంచాన్ని జయించాలి అని ప్రయత్నం చేస్తాం. కానీ ఈ లోకములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కత్తిని వాడలేదు, ఆయన బలాన్ని వాడలేదు. కానీ ఆయన ఏర్పాటు చేసిన రాజ్యం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. ఆయన వాడినటువంటి ఆయుధం ఏమిటి అంటే ప్రేమ, కారుణ్యము. ఆయనే యేసు ప్రభు అని చెప్పాడట. మా రాజ్యాలు కూలిపోయాయి, మా రాజ్యాలు అంతమయ్యాయి, మా యొక్క పరిపాలన అంతమైపోయింది, కానీ కారుణ్యముతో కట్టబడినటువంటి, ప్రేమతో నిర్మించబడినటువంటి ఆ యేసయ్య రాజ్యం ఇంకా పెరుగుతూనే ఉంది అని చెప్పాడట. నిజమే ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుడు ఈ లోకానికి వచ్చి దైవ రాజ్యాన్ని కారుణ్యము, ప్రేమ అనే పునాదుల మీద ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టి రాజులు గతించారు, రాజ్యాలు గతించాయి, వారికి ఉన్నట్టు చరిత్ర కూడా గతిస్తూ ఉంది. కానీ కారుణ్యము, ప్రేమ అనే పునాదుల మీద నిర్మించినటువంటి యేసయ్య సామ్రాజ్యము, దైవ రాజ్యము ఇంకా పెరుగుతూనే ఉంది, ఇంకా పరిడవిల్లుతూనే ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి ఒక స్వభావం ఉందండి. నీకు నాకు ఏ విధంగా ఒక స్వభావం ఉందో, ఒక వ్యక్తిత్వం ఉందో, దేవునికి కూడా ఒక స్వభావం ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే దేవుడు తన పేరును తాను వ్యక్తపరుచుకున్నాడు. మోషేతోటి దేవుడు ఏమని చెప్పాడు? తన పేరుని ఏమని చెప్పాడండి? ఉన్నవాడను అని చెప్పాడు. ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని తీసుకుందాం త్వరగా. మైకు దగ్గర ఉన్నటువంటి వారు కొంచెం మైకు దగ్గరగా ఉంచుకొని వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకోవటానికి ప్రయత్నం. దేవునితో అప్పుడు మోషే దేవునితో అయినచో నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెను చెప్పవలయును కదా. అప్పుడు వారు ఆ దేవుని పేరేమిటి అని అడిగినచో నేనేమి చెప్పవలయును అనెను. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అని చెప్పాలి అన్నాడు. ఏం పేరండి దేవుని పేరు? నేను ఉన్నవాడు. అది మోషే దేవుణ్ణి అయ్యా నీ పేరేంటయ్యా అని అడిగితే చెప్పినటువంటి పేరు. పిల్లారా, మోషేకి దేవుడు ఎరుకపరచినటువంటి పేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనకి కొన్ని పేర్లు కనబడుతూ ఉంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక మనం ఒక్కడుగు ముందుకు వేసి మరొక సందర్భములో దేవుడే స్వయంగా తన పేరుని ఎరుకపరచుకోవటాన్ని చూద్దాం. ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయాన్ని తీసుకుందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయములో దేవుడు మరొకసారి తన పేరుని ఎరుకపరచుకోవటాన్ని మనం చూస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18, 19 వచనాన్ని చదవండి దయచేసి. కోపపడువాడు కాడు. నిదానంగా. యావే సులభముగా కోపపడువాడు కాడు. మిగుల దయగలిగినటువంటి వాడు. అతడు ప్రజల పాపములను తిరుగుబాటును మన్నించును. ఆయన అపరాధిని విడిచిపెట్టి పితరుల పాపముల కొరకై వారి సంతాపమును 3-4 తరముల వరకు శిక్షించును. ప్రియకు దేవుని బిడ్డలారా, 18వ వచనాన్ని మనం చదువుకుంటే ఏమంటాడంటే యావే సులభముగా కోపపడువాడు కాడు. ఆయన కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు. ప్రియులారా, ఇది దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మనస్తత్వము. ఏమిటి అది? ఆయన కారుణ్యము కలిగినటువంటి వాడు, ఆయన దయగలిగినటువంటి వాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, 1930వ దశకములో పోలాండ్ దేశములో ఉన్నటువంటి
సిస్టర్ ఫౌస్టీనా గారికి యేసు ప్రభువే స్వయంగా దర్శనమిచ్చి తాను కరుణ కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ప్రజల మీద సులభంగా కోపపడేటువంటి వాడు కాడు, ఆయన కారుణ్యముతో ప్రవర్తించేటువంటి వాడు అని వ్యక్తపరుచుకున్నాడు. ఎందుకు అసలు యేసు ప్రభువు ఆ కాలములో ఆ విధంగా ఫౌస్టీనా గారికి దర్శనమిచ్చాడు? ఆ విధంగా ఎందుకు వ్యక్తపరుచుకున్నాడు? అసలు కారణం ఏమిటి అంటే, అప్పటికే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. కొన్ని లక్షల మంది మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధానికి మానవాళి సిద్ధమవుతుంది. హిట్లర్ యొక్క ఆధ్వర్యములో రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు అప్పటికే కమ్ముకొని ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్నట్టు పాలకులందరూ కూడా కర్కశంగా, పగతో, ద్వేషముతో జీవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భములో ప్రియులారా, రాజులు శాశ్వతమైనటువంటి వారు కాదు, వారి తత్వాలు కాదు మానవునికి కావలసింది, మనుషులకు కావలసింది నా కారుణ్యము, నా దయ, నా కృప అని మానవులకి తెలియజేయటం కొరకై క్రీస్తు భగవానుడు పునీత ఫౌస్టీనమ్మ గారికి తనను తాను బయలుపరుచుకున్నాడు. ఏ విధంగా ఉంటాడట? ఆయన కారుణ్యము కలిగినటువంటి దేవుడు. రాజులు ఎప్పుడు యుద్ధం చేయాలని కక్షతో, కార్పణ్యముతో జీవిస్తూ ఉంటే, ఈ దివ్య కారుణ్య మూర్తి మాత్రము ఎప్పుడు కూడా కరుణతో, ప్రేమతో మనం మన్నించి, క్షమించి తన ప్రేమని, కరుణని మన మీద కుమ్మరించటానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ప్రజలు నన్ను చూసి భయపడకూడదు, నా కారుణ్యము చెంతకు తిరిగి రావాలి, నా దయ వద్దకు తిరిగి రావాలి, ఈ ఉద్దేశముతో దేవుడైనటువంటి యేసు భగవానుడు పునీత ఫౌస్టీనమ్మ గారికి దర్శనమిచ్చి తన కారుణ్యాన్ని, తన ప్రేమని తాను వ్యక్తపరచుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిర్గమకాండ 34వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం ప్రియులారా. అచ్చట నుండి ఐగుప్తు సరిహద్దులలో నున్న ఐగుప్తు నది వరకు పోయి సముద్రమును చేరుకొనెను. అమ్మా, నేను చెప్పిన వాక్యాలే చదవండి. ప్రభు మేఘము నుండి దిగివచ్చి, అమ్మా తొందరొద్దు, ఆవేశం వద్దు, నిదానం చదవండి. ఇందాక కూడా తప్పు చదివారు, చదివింది కరెక్ట్ చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేస్తాను. ప్రియులారా, దేవుడు తన పేరుని ప్రజలకు తెలియజేస్తున్నాడు, మోషేకి తెలియజేస్తున్నాడు. దేవుని పేరు ఏమిటట? మొదట మోషే తోటి నిర్గమకాండము 3వ అధ్యాయములో నేను ఉన్నవాడను అని చెప్పాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆయనకి ఆదియను అంతమును లేనటువంటి వాడై ఉన్నాడు అని అర్థము. ఇక్కడ చాలా స్పష్టముగా ఆ కొండ మీద పిల్లలు ఏమంటున్నాడంటే, ప్రభువు మేఘము నుండి దిగి వచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును ఏంటంటే తన పేరును వెల్లడిస్తున్నాడు. జాగ్రత్తగా దేవుడి పేరేంటో అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చదువుకుందాం 6వ వచనములో ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువు మోషేతో ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించను, ప్రభువు అతడు కరుణామయుడు. ఏం పేరంటండి దేవుడి పేరు? అందరు చెప్పండి, అందరు నా తర్వాత చెప్పండి. ప్రభువు కరుణామయుడు, దయాపరుడైనటువంటి దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమను చూపువాడు, నమ్మదగినటువంటి వాడు. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నమ్ముచున్న దేవుడు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు, కారుణ్యము చూపేటువంటి వాడు. చాలా సందర్భాలలో అంటుంటాం, చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న కిడు రాగానే ఏమంటాం? వెంటనే దేవుడు నన్ను శపిస్తున్నాడు, దేవుడు నా మీద కోపంతో ఉన్నాడు, దేవుడు నా మీద ద్వేషంతో ఉన్నాడు. నువ్వు నమ్మినటువంటి దేవుడు ప్రేమామయుడు, స్వయంగా తన పేరుని తానే
తెలియజేసుకుంటున్నాడు. ప్రభువు కరుణామయుడు, దయగలిగినటువంటి వాడు, సులభముగా కోపపడువాడు కాడు. ప్రియులారా, దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతుండగా, ఆ యేసు దివ్య కారుణ్య పండగను కొనియాడుకుంటుండగా మనందరము కూడా మొట్టమొదటిగా తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, నేను నమ్మిన దేవుడు, నేను విశ్వసిస్తున్న దేవుడు కరుణామయుడైనటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి వాడు, సులభంగా నా మీద కోపపడేటువంటి వాడు కాదు. ఆయన నా ఎడల కారుణ్యాన్ని చూపేటువంటి వాడు. పాత నిబంధనలోనే ఆయన వ్యక్తపరుచుకున్నాడు. ఆయన కారుణ్యము కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు, ఆయన సులభంగా కోపపడేటువంటి వాడు కాడు అని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాడు. ప్రియులారా, ఈ సమయంలో కీర్తన 30వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం, తొందర లేకుండా. కీర్తన 35వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన క్షణకాలము కోపించును, ఆయన క్షణకాలము కోపించు. క్షణకాలం ఎంతసేపు అంటండి? క్షణకాలం, రెప్పపాటు మాత్రమే కోపిస్తాడు. ఆయన అనుగ్రహము మాత్రము, ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతము ఉండును. జీవితాంతము ఉండును. అందరూ నా తర్వాత చేతులు చాచి చెప్పండి, నా దేవుడు క్షణకాలము కోపించును, కానీ కలకాలము కరుణించును. ఆయన కోపము క్షణకాలము మాత్రమే, ఆయన కరుణ కలకాలము ఉంటుంది. అర్థమైందా ఈ మాట? ఏమర్థమైంది? దేవుడు క్షణకాలం మాత్రమే కోప్పడతాడంటండి, కానీ ఆయన కారుణ్యం ఎలాగా ఉంటుంది అంటండి? ఎంతకాలం ఉంటుంది? కలకాలము ఉంటుంది. ఎంత గొప్ప మాట ప్రియులారా, ఎంత గొప్ప మాట! ఆయన కారుణ్యం జీవితకాలం ఉంటుంది అంటండి మన మీద. ఎంత కారుణ్యము కలిగిన దేవుడు నీవు నేను నమ్మినటువంటి వాడు. దావీదు మహారాజు ఆనాడే పాటగా రాసుకున్నాడు. ఏమిటి? ఆయన క్షణకాలం మాత్రమే కోపిస్తాడు, రెప్పపాటు మాత్రమే ఆయన కోపం ఉంటుంది. వెంటనే ఆయన ఏం చూపిస్తాడండి? కారుణ్యాన్ని చూపిస్తాడు, ప్రేమను చూపిస్తాడు. పిల్లవాడు తప్పు చేస్తే, చిన్న పాప తప్పు చేస్తే తల్లి ఒక దెబ్బ వేస్తండి, మళ్ళీ వెంటనే ఏం చేస్తుంది? ఓదార్చటం ప్రారంభిస్తుంది, ప్రేమను చూపించటం ప్రారంభిస్తుంది, కారుణ్యాన్ని చూపించటం ప్రారంభిస్తుంది. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ప్రథమంగా మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నేను నమ్మిన దేవుడు కారుణ్యమూర్తి, కరుణ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు. ఆయన కారుణ్యము కారణముగానే, ఆయన దయకాలము కారణముగానే ఈ ప్రపంచం ఇంకా కూడా మనగలుగుతుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రపంచాన్ని చూడండి, ఎక్కడ చూసినా యుద్ధాలే. అమెరికా, ఇరాన్, ఇస్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరంగా బాంబులు. ఒకవైపున వీటన్నిటి కారణంగా భూమి తాపం పెరిగిపోతా ఉంది, భూమి వేడి పెరిగిపోతా ఉంది. ఎల్నినో ఎండల్ని మనందరం చవి చూస్తున్నాం, ఎల్నినో వేడిని మనందరం చవి చూస్తున్నాం. అటువైపున రష్యా ఉక్రెయిన్ మధ్యలో భయంకరమైన బాంబుల వర్షం కురుస్తా ఉంది. ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పాకిస్తాన్ కాశ్మీర్ మధ్యలో నిత్యము కూడా యుద్ధం జరుగుతూనే ఉంది, బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అంతెందుకండి, ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? మన కుటుంబాలలో, మన ప్రాంతాలలో, మన ఇళ్లలో, మన కుటుంబాల మధ్యలో కూడా కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతున్నాం. కక్షలు కార్పణ్యాలతో రగిలిపోతున్న మనకి యేసయ్య ప్రియులారా ఈనాడు ఈ దివ్య కారుణ్య మహోత్సవము ద్వారా, ప్రియులారా నా కారుణ్యము చెంతకు రండి, శాంతి సమాధానము లేకుండా ఉన్నాడు బిడ్డలారా నా దగ్గరకు రండి, నేను మీకు శాంతినిస్తాను అంటున్నాడు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో అక్కడక్కడ దేవుడు మనకి కారుణ్యము కలిగినటువంటి వాడిగా తనను తాను బయలుపరుచుకున్నాడు, వ్యక్తపరుచుకున్నాడు. కానీ పాత నిబంధనలో కొన్ని సందర్భాలలో దేవుడు శపించేవాడిగా, శిక్షించేవాడిగా, వారి వారి పాపాలకు తగినట్లుగా దండించేవాడిగా కూడా మనకు కనబడతాడు. కానీ పిల్లరా, మానవావతారి అయినటువంటి
శరీరధారి అయినటువంటి యేసయ్యలో ఈ కారుణ్యము ఇంకా మనకి లోతుగా మనకి ఎరుకపరచబడుతుంది. ఇంకా లోతుగా మనకి దేవుడు తెలియజేస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీని గురించి మనం మత్తయి శుభవార్త 11వ అధ్యాయము, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుంటే అందరికీ తెలిసినటువంటి వాక్యం. సమస్త జనులారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనండి. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతిని పొందుదురు. ఎలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఆ కరుణామయుడు, ఆ దివ్య కారుణ్యమూర్తి తన 2 చేతులను చాచి మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, ఈ పండగ రోజున బిడా, నీవు ఇదిగో నీ కుటుంబములో, నీ జీవితంలో, నీ బ్రతుకులో శాంతి లేకుండా, సమాధానం లేకుండా వేదనాపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నావా? రా, నా కారుణ్యమని రెక్కల కిందకు రా. నేను నీ మీద, నీ కుటుంబం మీద నా కరుణను కృమ్మరిస్తాను, నా దయను కృమ్మరిస్తాను, నా ప్రేమను కృమ్మరిస్తాను, నా చెంతకురా అని ఆ యేసయ్య నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక చిన్న పట్టణములో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉన్నటువంటి బిల్డింగ్ లో నిప్పు అంటుకుంది. సడన్ గా ఇల్లంతా తగలబడిపోతా ఉంది, ఇల్లంతా కాలిపోతా ఉంది. కాలిపోతున్న సమయంలో ఆ లోపల నుంచి పెద్దగా కేకలు వినపడుతున్నాయి, రక్షించండి, రక్షించండి అని. వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఆ తండ్రి, ఆ తల్లి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాపాడండి, కాపాడండి అంటున్నారు, కానీ ఎవరు కూడా ధైర్యం చేయట్ల నిప్పుల్లోకి వెళ్ళడానికి. ఇక ఉన్నట్టుండి ఆ ఫస్ట్ ఫ్లోర్లో నుంచి ఆ కిటికీ దగ్గర ఒక చిన్న పిల్లవాడు కేకలు పెట్టడం ప్రారంభించాడు, ఏడుస్తా ఉన్నాడు. ఇంకా ఆ నిప్పులు పెద్దవవుతా ఉన్నాయి. అందరూ కూడా ఆ పిల్లవాడిని చూసి జాలితోటి కాపాడండి, కాపాడండి అంటున్నారు. కానీ ఎవరు కూడా ధైర్యం చేయట్లా నిప్పుల్లోనికి వెళ్ళి ఆ పిల్లవాడిని కాపాడటానికి, ప్రాణాలకు తెగించటానికి. అయితే అక్కడ నిలబడ్డటువంటి వాళ్ళల్లో ఒక నడివయస్కుడు, ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆ నిప్పుల్లోకి దూకి వెళ్ళి ఆ పిల్లవాడిని కాపాడి జాగ్రత్తగా బయటికి తీసుకుని వచ్చి ఆ పిల్లవాడి యొక్క ప్రాణాలు కాపాడాడు. కానీ పిల్లగా ఈ కాపాడుతున్న సమయంలో ఈ వ్యక్తికి అనేక రకాలుగా కాలిపోయింది శరీరం, అనేక గాయాలయ్యారు. నిప్పుల్లో దూకి ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఒక 10 రోజులు అయిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఈ పిల్లవాడిని ఏం చెయ్యాలి, ఈ పిల్లవాడిని ఎవరికి వాళ్ళు, ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోయారు, నా అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు, మరి ఈ పిల్లవాడిని ఎవరికి ఇవ్వాలి, ఈ పిల్లవాడి యొక్క బాధ్యత ఎవరికి ఇవ్వాలి అని సమాలోచన చేస్తూ ఉన్నారు. గ్రామాన్ని మొత్తం కూడా ఒక చోటకి చేర్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పిల్లలు లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా ధనవంతులైనటువంటి వారు ముందుకు వచ్చి ఏమన్నారంటే, మేము ఆ పిల్లవాడిని పెంచుకుంటాం, మాకివ్వండి అని అందరు అంటున్నారు. అయితే అక్కడున్న పెద్దలు ఏమన్నారంటే, మీరు ఈ పిల్లవాడికి ఎటువంటి ఆటంకము లేకుండా, ఎటువంటి అపాయం లేకుండా, ఎటువంటి లోటు లేకుండా పెంచుతారని గ్యారంటీ ఏంటి అన్నారు. వాళ్ళు గ్యారంటీ చూపించలేకపోయారు, ఏ గ్యారంటీ కూడా చూపించలేకపోయారు. ఈ వాదన జరుగుతున్న సమయంలో ఒక 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రజల మధ్యలో నుంచి నిదానంగా నడుచుకుంటా వచ్చి ఏమన్నాడంటే, ఆ పిల్లవాడిని నాకివ్వండి, నేను పెంచుకుంటానన్నాడు. పెద్దలు అడిగారు, అయ్యా ఇక్కడ చాలా మంది అడిగారు, మరి ఇప్పుడు నువ్వు అడుగుతున్న ఆ పిల్లవాడిని నువ్వు పెంచుతానని, నువ్వు ఆ పిల్లవాడిని జాగ్రత్తగా ఎటువంటి లోటు లేకుండా పెంచుతాననే దానికి నీ దగ్గర ఏముంది సాక్ష్యం అనగానే ఆ వ్యక్తి ఏమన్నాడంటే,
తన ఒంటి మీద ఉన్న చొక్కాని తీసివేసి నా ఒంటి మీద ఉన్న గాయాలే దానికి సాక్ష్యం అని చెప్పాడంటండి. ఇదిగో ఈ గాయాలు అవుతున్నా గాని, ఇంతగా నేను కాలిపోతున్నా గాని ఆ పిల్లవాడి ప్రాణాలు నేను కాపాడాను కదా, ఈ గాయాల సాక్షిగా ఆ పిల్లవాడు పెద్దవాడైతున్నప్పుడు కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి అపాయం లేకుండా ఆ పిల్లవాడిని నేను కాపాడుకుంటాను అని చెప్పాడట. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తి ఆ ఒక్క పిల్లవాడిని కాపాడటానికి తాను గాయాల పాలయ్యాడు. ఆ ఒక్క పిల్లవాడిని కాపాడతానని తన గాయాలను సాక్ష్యంగా చూపించాడు. ఈరోజు మనం ఉత్థాన కాలంలో ఉన్నాం, క్రీస్తు పునరుత్థాన కాలంలో ఉన్నాం. యేసయ్య ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి అంతటికీ కూడా నిన్ను నన్ను సకల మానవాళిని కూడా ప్రేమతో చూసుకుంటాను, జాలితో కరుణతో కాపాడతాను అని చూపించటానికి నిదర్శనంగా తన పంచగాయాలని ఇంకా ఉత్థానమైనా గాని ఆయన మనకు చూపిస్తూనే ఉన్నాడు. పిల్లరా, ఆయన మనందరినీ కూడా తన పంచగాయాలో దాచుకుంటాడో, తన పంచగాల ద్వారా మనల్ని కాపాడతాడో, తన కారుణ్యముతో మనం నింపుతానని ఆయన మనందరికీ కూడా తన గాయాల ద్వారా నిరూపిస్తున్నాడు. మనందరం ప్రశ్నించుకోవచ్చండి, ఏమిటి అంటే, యేసు ప్రభు ఉత్థానమయ్యాడు కదా, యేసు ప్రభు మరణాన్ని జయించాడు కదా, యేసు ప్రభు సమాధిని గెలిచాడు కదా, ఇంకా గాయాలు ఎందుకండి ఆయనకి? ఇంకా గాయాలు ఎందుకు చూపిస్తున్నాడు ఆయన మనకి? దేనికోసం అంటే, జాగ్రత్తగా ఆలకించండి పిల్లరా, ఆయన కారుణ్యము, ఆయన మన కొరకై చేసినటువంటి త్యాగము మనం మరవకూడదు. మనం మరవకుండా ఉండటం కొరకై ప్రియులారా, యేసయ్య ఉత్థానమైనా కానీ తన గాయాలని అదే విధంగా ఇంకా ఆయన చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు ఉత్థానమైన తర్వాత అనేక పర్యాయాలు, చాలా సందర్భాలలో తన గాయాలు చూపించాడు. తన గాయాలు చూపించి నేనే ఆయనని అని నిరూపించుకున్నాడు. ఆయన ఉత్థానమయ్యాడు నిరూపించుకున్నాడు. ఎందుకు ఆయన ఇంకా తన గాయాలను ఆ విధంగానే ఉంచుకున్నాడు అంటే, నీవు నేను ఆ గాయాలు మరవకూడదు, ఆయన కారుణ్యాన్ని మనం మరవకూడదు. ఆయన ఏ విధముగా నీ కొరకై నా కొరకై సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నీ కొరకై నా కొరకై మరణించి ఉత్థానమై నిన్ను నన్ను కూడా కాపాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు నేను మరవకూడదు. పరలోక తండ్రి సమక్షములో ప్రియులారా, పరలోక తండ్రి సమక్షములో యేసయ్య ఈ రోజు నిలబడి, తండ్రి ఈ బిడ్డలందరూ నా వాళ్ళు, ఈ పిల్లలందరూ నా వాళ్ళు, ఇదిగో నేను వీరిని ఈ పంచగాయాల సాక్షిగా నేను కాపాడుకున్నాను. ఆ వ్యక్తి ఏ విధముగా ఆ యొక్క కాలిపోతున్నట్టు ఇంటిలో నుంచి ఆ కుర్రవాడిని కాపాడి, ఇదిగో నా ఒంటి మీద ఉన్న గాయాల సాక్షిగా ఈ పిల్లవాడిని కాపాడానని చెప్పాడో, యేసయ్య ఈ రోజున ఒక వ్యక్తి కోసం కాదు, సకల మానవాళి కొరకై ఆయన పంచగాయాలు చూపించి నిన్ను నన్ను కూడా రక్షించుకున్నానని ఆయన సాక్ష్యంగా ఆ పంచగాయాలు మనకు నిరూపిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దివ్య కారుణ్య ప్రభువా వందనం, దివ్య కారుణ్య ప్రభువా వందనం, దివ్య కారుణ్య ప్రభువా స్తోత్రం, దివ్య కారుణ్య ప్రభువా స్తోత్రం, దివ్య కారుణ్యమూర్తి వందనం, దివ్య కారుణ్యమూర్తి వందనం, దివ్య కారుణ్యమూర్తి స్తోత్రం, దివ్య కారుణ్యమూర్తి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ఉపమానాలలో ముఖ్యంగా లూకాసు వార్త 15వ అధ్యాయములో మనందరము కూడా చదువుకుంటాం పిల్లారా. తప్పిపోయినటువంటి కుమారుడు, దేవుని యొక్క కారుణ్యము, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఈ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉదంతం, ఈ తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానం. ప్రియులకు దేవుని బిడ్డలారా,
పాపములో పడిపోయినటువంటి, దేవునికి దూరం అయిపోయినటువంటి, దేవుని నుండి దూరముగా వెళ్ళిపోయినటువంటి, పాపంధకారములో మునిగిపోయినటువంటి, యూదులు తాకను కూడా దగ్గరకు కూడా వెళ్ళనటువంటి, ఆ పందులు తినే పొట్టుతోటి సంతృప్తి పడాలని నీచమైన స్థితికి వెళ్ళినటువంటి ఆ కుమారుడు తిరిగి వస్తుంటే తండ్రి కారుణ్యముతో కరిగిపోయాడు. అదే విధముగా ఈ రోజున ప్రారంభములో బాలాజీ ఫాదర్ గారు మనతోటి చెప్పారు, పిల్లరా, దేవుని యొక్క కరుణ మనకి ఏ విధంగా వ్యక్తపరచబడుతుంది అంటే ఆ ఉత్థాన క్రీస్తు క్షమాపణ వరాన్ని మనకు అనుగ్రహించారు. మనం ఎంత పాపములో మునిగిపోయినా కానీ, ఎంత చెడు జీవితంలో మునిగిపోయినా కానీ, దేవునికి ఎంతగా దూరం అయిపోయినా కానీ, ప్రియులారా, మన పాపాన్ని క్షమించి తన కరుణను మన మీద కుమ్మరించి మన పాపాలు కడిగివేసి మరలా తన ప్రేమతో నింపటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేషాన్ని 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుంటే, తక్కిన శిష్యులు తోమాసుతో మేము ప్రభువును చూచితిమి అని చెప్పిరి. అందుకు అతడు ఆయన చేతులలోని చీరల గంట్లు చూచి అందు నా వేలు పెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచేట తప్ప నేను విశ్వసించను అని చెప్పాడు. ప్రియులారా, తోమాసు గారు వాళ్ళతో లేడు. శిష్యులందరూ ఒక చోట భయముతో తలుపులు మూసుకొని ఉండగా యేసు ప్రభు వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు. వారి గాయాలు చూపించాడు. మీకు శాంతి కలుగునుగాక అని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందండి అని వారి మీద ఊదాడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారు వారి పాపాలు క్షమించబడతాయి అని క్షమాపణ వరాన్ని ఇచ్చాడు. ఆ తరువాత తోమాసు గారు వారి దగ్గరికి వచ్చారు. మేము యేసు ప్రభువును చూచాము, యేసు ప్రభువుని మేము దర్శించాము, యేసు ప్రభు మా దగ్గరికి వచ్చాడు అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. తోమాసు గారు ఏమని చెప్పాలండి? అయ్యో, నేనెంత పాపిస్తోని, నాకు ఆ కృప దొరకలేదే, నాకు ఆ వరం దొరకలేదే, ఉత్థానమైన యేసు ప్రభుని చూడలేకపోయానే అని బాధపడాలి. కానీ తోమాసు గారు ఏమన్నారు? హట్, నేను నమ్మను అన్నాడు. నేను నమ్మను అన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా ఏమన్నాడు? డిమాండ్ ఏంటా డిమాండ్? నేను ఆ యేసు ప్రభుని చూస్తేనే నమ్ముతాను, అంతే.